మేఘనా మేఘనా బై గాడ్స్ గ్రేస్ చాలా పెద్ద ప్రమాదం తప్పింది. రిబ్ మాత్రం కొద్దిగా ఫ్రాక్చర్ అవ్వటం వల్ల కొంతకాలం పెయిన్ ఎక్కువగానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా నో ప్రాబ్లం. ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్? తీసుకెళ్లొచ్చు, కాకపోతే 4 రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం. నడుం దగ్గర ఉన్న కట్టు ఏమాత్రం కదలకుండా చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. మెడిసిన్స్ అన్ని టైంకి వాడండి. పేషెంట్ ని ఎక్కడికి కదలనీకండి. 1 వీక్ తర్వాత చెక్ చేసి కట్టు మారుస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. మేడం మీరు ఇక బయలుదేరండి, టైం అయిపోయింది. థ్యాంక్స్ టింగ్లు, మీరంతా ఉండబట్టే నేను కాస్త ధైర్యంగా ఉండగలిగాను. పొద్దుపోయింది, ఇక మీరు బయలుదేరండి. ఈ రోజు రాత్రికి ఎవరన్నా మమ్మల్ని తోడుగా ఉండమంటే? పర్వాలేదయ్యా, మేము ఉన్నాంగా. ఏదన్నా అవసరం ఉంటే కబురు చేస్తా. అలాగే సార్, వస్తాం. వస్తా అంకుల్. గుడ్ నైట్. మంచిది. నువ్వు వెళ్ళి పడుకోనన్నా, బావ దగ్గర కాసేపు కూర్చుంటాను. అలాగేనమ్మా. మేడం, జస్టిఫై గారు ఫ్యాన్స్ మేడం. ఆయనకి ఎలా ఉంది మేడం? ఆయన రెస్ట్ తీసుకుంటారు. అది కాదండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఆయన అసలు బయట చెప్తుంటే అర్థం కావట్లా. దెబ్బలు తిని కట్టతో మనిషిని డిస్టర్బ్ చేస్తానంటారేంటి? మొదలు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను వస్తున్నాను, త్వరగా పోనీ. నాయనమ్మా, నేను వెళ్ళాలి నాయనమ్మా. బావా ఏమైంది? బావా బావా ఏమైంది? నేను వస్తున్నాను. ఎవరు కావాలి? శశికుమార్. కలుసుకోవడానికి వేళపడలేదా? ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. అనవసరంగా రాత్రి వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? ఆయన రిలాక్స్ అవ్వనివరా? మీరు? నేనెవరన్నా? ఆయన పెళ్ళాన్ని. చాలా ఇంకేమైనా వివరాలు కావాలా? వెళ్ళండి. Okay, take this. ఒకవేరా అంకుల్ జాకీయేనా? మేఘ్నా, ఏంటి మేఘ్నా తడిచిపోయావు? వర్షంలో ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ ఇంటికి. మేఘనా,
ఏమ్మా శశి రాలేదా? లేదు. ఎందుకు రాలేదు తెలుసుకున్నావమ్మా? తెలుసుకున్నాను పెదనాన్న. ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. లైట్ హౌస్ లో పిచ్చిదాన్నా వెయిట్ చేశాను అతను వస్తాడని. వర్షంలో ఒక్కదాన్ని చూసి చూసి అతనింటికి కూడా వెళ్ళాను. హాయిగా ఇంట్లో కూర్చున్నాడు. రుక్మిణి నన్ను గుమ్మంలోంచి తరిమేసింది. కనీసం అతనితో మాట్లాడనివ్వలేదు. ఊరుకోమ్మా, నీ ప్రేమను పొందలేకపోవడం అతని దురదృష్టం. 90 రోజులు రాత్రి పవన్లో ఎదురు చూసింది ఎందుకేనా పెదనాన్న? నేను అతన్ని మర్చిపోవాలి, మనసు చంపుకోవాలి. నాకు వెంటనే పెళ్లి చేయండి పెదనాన్న. అలాగేనమ్మా, విష్ణు అంకుల్తో మాట్లాడి 1 నెల రోజుల్లోగా నీ పెళ్లికి ఏర్పాటు చేస్తా. లేదు పెదనాన్న, నాకు వెంటనే పెళ్లి చేయండి. నేనైతే రేపే పెళ్లి చేయండి. అది కాదమ్మా, ఇంత హడావిడిగా పెళ్లికి ఏర్పాటు చేయాలంటే ప్లీజ్ పెదనాన్న, చిన్నప్పటి నుంచి ఏం అడిగినా చేసావు. నా కోసం ఈ ఒక్క సాయం చేయి పెదనాన్న. ఎలాగైనా నా పెళ్లి రేపే జరిపించే పెదనాన్న. ప్లీజ్ పెదనాన్న, ప్లీజ్. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దువు గాని. మేఘనా, నువ్వు ప్రేమించిన వాడి కన్నా నిన్ను ప్రేమించిన వాడు భర్తగా దొరకడం నీ అదృష్టం అమ్మా. ఊరుకో ఊరుకో. ఏర్ అంకుల్, చిన్నప్పటి నుంచి రుక్మిణి అంటే ఉన్న అభిమానంతో తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ ఆ అభిమానాన్ని ప్రేమగా మార్చలేకపోతున్నాను. కారణం, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. మనసు చంపుకుని నీకిచ్చిన మాట ప్రకారం రుక్మిణిని పెళ్లి చేసుకున్నా అది నిన్ను రుక్మిణిని మోసం చేయడమే అవుతుంది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. నేను రుక్మిణిని పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించు శశి. అనుకోకుండా మంచి ముహూర్తం మరి సాయంకాలం కుదిరింది. మీరంతా తప్పకుండా పెళ్లికి. మర్చిపోతావు. మూర్తి గారి నెంబర్ ఎంత? 534184. ఈ నెక్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ చీర మీదకైతే ఇంకా బాగుంటుంది.
హలో హలో మేఘన ఉందండి? మేనో స్పీకింగ్. శశికుమార్. శశి, ఇస్ ఇట్ శశి కుమార్ ద సింగర్? ఓ, ఐఎమ్ ఎ రియల్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. భలే టైంకి ఫోన్ చేశారండి. సాయంత్రం వస్తున్నారుగా? సరిగ్గా 5:30 మేఘనాకి నాకు పెళ్లి. ఆ తర్వాత విదిన్ 15 days మేము ఇద్దరం జర్మనీ వెళ్ళిపోతున్నాం. అక్కడే సెటిల్ అయిపోతాం. 1 minute. మేఘ్నా, మేఘ్నా, నీకు ఫోన్. మృదులా, catch me! Come on, come on, మృదులా, మృదులా. Hey, Sai, run that side. హలో 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 శ్రీ సంపత్ గౌరీ దేవతాభ్యో నమః. అమ్మ కొబ్బరికాయ గంధం ఇలా అందుకోండి. కొబ్బరికాయ గంధం కావాలంటే తీసురా. కొబ్బరికాయ గంధం కావాలంటే తీసుకురా. రాజు ఏంటక్క? వాళ్ళకి కొబ్బరికాయ గంధం కావాలంటే వెళ్ళి తీసుకురా. ఒరే హనుమంతు, అమ్మా. వెళ్ళి కొబ్బరికాయ గంధం కావాలంటే తీసుకురా. నేను నీకు చెప్తాను, వాడికి చెప్తావేంటి? కోపడుకుదినా. అమ్మో, అక్కడ చెప్తా కమ్మునిపోతుందా హనుమంతు? లోపల రూమ్ లో టీవీ మీద నా గ్లాసెస్ ఉంటే పట్రా. మీరు చెప్పిన పనే చేస్తానులేండి. వీడు పని చేయటం తక్కువ, పడేయటం ఎక్కువ. ఏంటి శశి, మేఘన సుజిత్ని పెళ్లి చేసుకున్నట్టే వాళ్ళ పెళ్లికి నువ్వు వెళ్తావా? పైగా సంబరంగా పాటలు పాడతావా? నీకైనా మత్తుందా? మాటని మర్చిపోయి మోసం చేసిన వాళ్ళ పెళ్లికి నువ్వు వెళ్తావా? రేయ్, మేఘన్ నన్ను మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేను. తన పెళ్లికొచ్చి ఓ పాట పాడతాన్ని స్నేహితుడిగా షిప్లో మాటిచ్చాను. ఇప్పుడు ఆ స్నేహితుడిగా మాట నిలబెట్టుకుంటున్నాను. బావా, ఏంటిది? నువ్వేరే చెప్పు రుక్మిణి, వీడి కండిషన్ లో ఫ్రెండ్ పెళ్లికి అట్టడం నాకు ఇష్టం లేదు. నీ ఆరోగ్యం కన్నా నీకు ఆ పెళ్లి ముఖ్యమా? రుక్మిణి,